ధర్మం వైపు నిలబడ్డ నా మేనల్లుడికి తన చెల్లి చేసిన పనికి అవమానం జరిగితే అది శుభం ఎలా అవుతుందండి? అశుభమే అవుతుంది. పాపం మేనల్లుడి మీద ఎంతో నమ్మకం పెట్టుకుంది కదా నాన్న. చివరికి సర్పంచ్ అయ్యి పంచాయతీలో తీర్పు చెప్పాల్సిన స్థాయికి వచ్చినా వాళ్ళ స్థాయి మాత్రం దోషి దగ్గరే అన్నట్టుగా అమృత పెళ్లి నిలబెట్టింది కదా. మా అన్నయ్య మమ్మల్ని ఎప్పుడూ కన్నబిడ్డల్లాగానే పెంచాడు. ఏది తక్కువ చేయలేదు. అమృతకి ఇలాంటి పరిస్థితి ఎందుకు తీసుకొచ్చిందా అని మౌనంగా ఉన్నాడే కాని ఎందుకిలా జరిగిందనేసి మా అక్క ఒక్క విషయం చెప్పినా అప్పుడు మీ మొహాలు వాడిపోతాయి బావా. ఇంకా ఏంది వాడిపోయేది తాల్లో పూలు? మీ అన్నయ్య అందరి ముందు నా సెల్లెళ్ళకేం తక్కువ, బంగారంలా చూసుకుంటా ఉండాను. నా సెల్లెళ్ళు వజ్రం వైడూర్యం అని గొప్పలు చెప్తా ఉండాడు. ఇప్పుడు అమృత ఏం చేసింది? ఊరందరి ముందు తల దించుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది. ఇప్పుడేం చేస్తాడు మీ అన్న? తప్పైనా ఒప్పైనా న్యాయమే చేస్తాడు. ఎందుకిలా జరిగిందని నోరు తెరిచి ఒక్క మాట చెప్తే మీ నోళ్లు మూత పడిపోతాయి. పదపోడా. ఎక్కడికి బయలుదేరారు? పంచాయతీకేనా? నేను కూడా వస్తానన్నా. నువ్వెందుకురా పంచాయతీకి? నేనొస్తేనే కదా న్యాయం జరుగుతుంది. నువ్వు వస్తే న్యాయం జరగడానికి నువ్వేమన్నా న్యాయమూర్తివా లేక పంచాయతీ పెద్దవా? తప్పు చేసిన అమృత శిక్షించడానికి గంగొస్తే చాలు. అంతేకాని తప్పుకు కారణమైన వాళ్ళు మాత్రం రాకూడదా? ఎరా, ఒకసారి విషప్రయోగం జరిగిందని కుముదవల్లి మీద నేరం మోపితే ఆ నింద మీద వేసుకున్నావు. ఇప్పుడు కూడా అలాంటి ప్రయత్నం ఏమైనా చేస్తున్నావా? ఆయన పంచాయతీకి వస్తుంటే అడ్డుకుంటున్నారేంటి? అక్కడికి ఎవరైనా రావచ్చు. అందరూ ఉన్నప్పుడే తప్పులు నిర్ణయిస్తారు కదా. ఈ ఊరంతా అక్కడే ఉంటది. నేను దేవరాజు కూడా అక్కడే ఉంటాం. తప్పులు నిర్ణయించడానికి మేం చాలు. నీలాంటి కూడా అక్కడికి రాకూడదు. నేను పంచాయతీకి వస్తాను. అడ్డుకునే హక్కు ఎవరికీ లేదు. నిన్ను కన్న వాళ్ళకి నీ మీద సర్వ హక్కులు ఉంటాయి. నువ్వు నాన్న మాటనే కాదంటావా? అబ్బోడా, ఈడు బయటే ఉంటే అమృతవల్లి నోటి నుండి మాటలు బయటపడకుండా సెక్షన్ నుంచి తప్పిస్తాడు. అందుకే ఈ రోజు ఏర్రాజుగాడు పంచాయతీ రాకుండా తప్పించాలా? లేదు, నేను రావాలి. ఇందులో అమృత చేసిన తప్పేం లేదు. నువ్వు వచ్చి వాళ్ళ పరువు పోకూడదని పెళ్లి చేసుకున్నానన్నా అంటావు. అబ్బోడా, గదిలో పెట్టి తాళం వేసేయ్. అదేంటన్నయ్య, నేను చేసిన తప్పుకి క్షమాపణలే ఉండవా? నాతో మీరు మాట్లాడకుండా ఉంటే నాకు బ్రతకాలని లేదన్నయ్య. లేదమ్మా, అప్పుడే చచ్చిపోయిన వాళ్ళని మళ్ళీ చంపాలని చూడొద్దు. మరి నన్నేం చేయమంటావన్నయ్య? జరిగిన తప్పుకి ఏదో ఒక పరిష్కారం ఉండాలి కదా. పరిష్కారం ఇక్కడ దొరకదమ్మా, అది పంచాయతీలోనే దొరుకుతుంది. నేను పంచాయతీకి రానన్నయ్య. ఎందుకంటే నువ్వు పంచాయతీలో తల పంచుకుని నిలబెరడం నేను చూడలేను. నాకు ఈ పంచాయతీ, ఈ పరిష్కారం ఏమీ వద్దు. ఇలాగే ఉండిపోతాను. నీకేమైనా పిచ్చి పట్టిందా? అది కట్టిందెవరో చెప్పట్లేదు, పంచాయతీకి రానని చెప్తున్నావు. అలాగే ఎలా ఉండిపోతావు? నువ్వు తాళి మోస్తూ తప్పు చేశావక్క. నువ్వు చేసిన అవమానం భరిస్తూ అన్నయ్య ఉండలేడు కదా. అవునమృత, మీ అన్నయ్య భరించగలడు. కానీ నీ తప్పు దొరికిందని మా పెదనాన్న అప్పుడే పంచాయతీ నుండి పిలుపందించాడు. అక్కడ నువ్వు సమాధానం చెప్పాల్సిందే. లేదు, నేనెక్కడికి రాను. నీ అన్నయ్యగా కాదమ్మా, పంచాయతీ పెద్దగా అడుగుతున్నాను. నువ్వు పంచాయతీకి రావాలి. నువ్వేమైనా బుల్లి రాజు అనుకున్నావా? బుల్లి సర్పంచ్ అనుకున్నావా ఈ ఊరికే? ఓ తెగ బాధపడిపోతా ఉండవో. నోరు మూసుకుని కూసో. ఏందే అట్ట గుడ్లూరిమి చూస్తా ఉండవో? పోయి మంచినీళ్ళు బట్రా.
నేను పంచాయతీకి వెళ్ళాలి. నేను వెళ్తే గానీ అక్కడ న్యాయం జరగదు. వీరాజు, ఏంటి ఏదో న్యాయం జరుగుతుంది అంటున్నావు? ఏంటా న్యాయం? ఇప్పుడు అవన్నీ చెప్పడానికి టైం లేదు వదినా. నేను అర్జెంటుగా వెళ్ళాలి. ఏందే వాడితో ముచ్చట్లు? ముందు మంచినీళ్ళు తీసుకురాపో. అరిసి అరిసి నా గొంతు ఎండిపోతా ఉండది. నీకు దండం పెడతాను, తలపతి పాపాలు. నువ్వు దండం పెట్టొద్దు గాని ఇడ్లీ పెట్టు, లేదంటే ఏదైనా టిఫిన్ పెట్టు. దేవుడికి దండం పెట్టి నైవేద్యం పెడతారు. అట్లాంటిది నాకు ఏదైనా టిఫిన్ పెడితే సరిపోద్ది కదా. తీసుకొస్తాను. నువ్వు కిచెన్ లోకి వెళ్ళి టిఫిన్ ప్లేటులో పెట్టుకుని వచ్చే లోపల నాకు ఆకలి సచ్చేలా ఉండది. దానికి చెప్పు ఖాళీగానే ఉండదు కదా. కడుపుతో ఉంది కదా పాపాలు. కడుపుతో ఉంది కాబట్టే అటు ఇటు తిరిగితేనే ఒంటికి మంచిది, పుట్టబోయే బిడ్డకు మంచిది. దీనికి పిల్లలు లేరు గాని ఎదవ తెలివితేటలు బాగా ఎక్కువగా ఉన్నాయి. నువ్వు మనసులో ఏం అనుకుంటా ఉండావో నాకు బాగా తెలుసు గాని ఎళ్ళి టిఫిన్ తీసుకురా వదినా.